Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సి కి సంబంధించి సైకాలజీ నుంచి ప్రజ్ఞాలబ్ధి, పొదుపు గణన, గుర్తింపు గణన ఈ మూడు టాపిక్స్ నుంచి మనకైతే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అవి ఏ విధంగా వస్తున్నాయి? మ్యాథ్స్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అంటే లెక్కలు ఇస్తున్నారు, వాటికి ఆన్సర్ అనేది చేయమంటున్నారు. సో ఈ మూడింటి గురించి కూడా మనం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటికి ఆన్సర్స్ ఎలా చేయాలి అనేది ఈ రోజు వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాం. మీ అందరికీ కూడా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే మీ అందరికీ క్వశ్చన్స్ అనేవి నేను వివరించడం జరిగింది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ చేసేసాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, అండ్ ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను. మన ఛానల్లో 6-7 గంటల వీడియోస్ కూడా ఉన్నాయమ్మా. అంటే క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ అలాగే 1000 బిట్స్ రూపంలో 1500 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేసి ఉన్నాను. అవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. మన ఛానల్లోనే అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను త్వరగా ప్రిపేర్ చేసేస్తాను, మీరైతే చకచకా చదివేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి, శారీరక వయస్సు అంటే ఏంటి, మానసిక వయస్సు అంటే ఏంటి, ఈ ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రం అంటే ఏంటి? అసలు ఈ ప్రజ్ఞాలబ్ధి అంటే ఒక వ్యక్తి యొక్క తెలివితేటలను కొలవడానికి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలందరూ కూడా వాడే కొలమానాన్నే ప్రజ్ఞాలబ్ధి అంటారు. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్వోటెంట్, QUOTIENT ఇంటెలిజెన్స్ క్వోటెంట్ అంటారండి ప్రజ్ఞాలబ్ధి అని. ఒక వ్యక్తిలో ఎంత తెలివితేటలు ఉన్నాయి, సో మనం కొలవడానికి దేన్ని ఉపయోగిస్తాము అంటే మాత్రం ప్రజ్ఞాలబ్ధిని ఉపయోగిస్తాము. అసలు ఈ ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి, ఈ ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రం ఏంటి? సో మనకి ప్రజ్ఞాలబ్ధి సూత్రం IQ = మెంటల్ ఏజ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ 100 అండి. ఈ ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి? మెంటల్ ఏజ్ క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ 100 అంటే మెంటల్ ఏజ్ని MA అని అంటారండి, క్రోనోలాజికల్ ఏజ్ని CA అంటారు. ఇంటూ 100 అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఇదే మనకి ప్రజ్ఞాలబ్ధి ఇంటెలిజెన్స్ క్వోటెంట్ యొక్క సూత్రం అండి. అసలు ఈ మానసిక వయస్సు అంటే ఏంటి మేడం, శారీరక వయస్సు అంటే ఏంటి, ఈ శారీరక వయస్సు అంటే ఏంటి? ఒక వ్యక్తి పుట్టిన తేదీ నుంచి ప్రస్తుత తేదీ వరకు గణించే శారీరక లేదా వాస్తవిక లేదా భౌతిక లేదా యథార్థ లేదా క్రమానుగత వయస్సునే మనము శారీరక వయస్సు క్రోనలాజికల్ ఏజ్ CA అని అంటాము. అలాగే మానసిక వయస్సు అంటే ఏంటి? ఒక వ్యక్తి వయస్సుకు తగినట్లుగా అతని బుద్ధి పరిణితి చెందిందా లేదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో వాడే దాన్నే మనము మానసిక వయస్సు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క సాధనను లేదా నిష్పాదనను తెలియజేసేది మానసిక వయస్సు అవుతుంది. అంటే ఒక 8 సంవత్సరాల విద్యార్థి 12 సంవత్సరాల వారికి నిర్దేశించిన అంశాలను కూడా వాడు చేసేసాడు అనుకోండి, సో అటువంటప్పుడు దాన్ని మనము మానసిక వయస్సు అంటాము. 8 సంవత్సరాల వ్యక్తి 8 సంవత్సరాలదే కాకుండా 12 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చినటువంటి లెక్కలను కూడా వాడు చేసేస్తున్నాడు. కాబట్టి ఈ 12 సంవత్సరాల వరకు చేసేసే లెక్కలు అనేది మనకి మానసిక వయస్సు అవుతుందండి. ఈ 8 సంవత్సరాలు అనేది మనకి శారీరక వయస్సు అవుతుంది. ఓకేనా, మీకు డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా? అలాగే ఈ యొక్క మానసిక వయస్సు శారీరక వయస్సు అలాగే ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రం ఏంటి అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, MA బై CA ఇంటూ 100, మెంటల్ ఏజ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ 100. సో ఇది మనకి సూత్రం. సో ఈ సూత్రాన్ని ఉపయోగించి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు, ఈ సూత్రాన్నే మనకి క్వశ్చన్ అనేది అడిగారండి చాలా టైమ్స్. ఒక 2 టైమ్స్ మనకి టెట్లో రావడం అయితే జరిగింది. సో ఇది మీరు ఫార్ములా అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫార్ములాను కూడా మీకు 2 టైమ్స్ అడిగారు టెట్లో. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనము ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందామండి. సో MA అంటే మెంటల్ ఏజ్, అలాగే CA అంటే క్రోనోలాజికల్ ఏజ్. మానసిక వయస్సును MA అంటాము, శారీరక వయస్సును CA అంటాము. సో MA = 10 years, CA = 10 years. అయితే IQ ఎంత, ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగారండి. సో IQకు సూత్రం ఏంటండి? MA బై CA ఇంటూ 100 కదా. సో మెంటల్ ఏజ్ అంటే మానసిక వయస్సు బై క్రోనోలాజికల్ ఏజ్ శారీరక వయస్సు ఇంటూ 100. సో మనకి మెంటల్ ఏజ్ ఏమి ఇచ్చారండి? 10 ఇచ్చారు. అలాగే CA ఏమి ఇచ్చారండి? 10
ఇచ్చారు ఇంటూ 100 ఏమవుతుంది 10కి 10 డివైడ్ అయిపోతే మనకి 100. సో మనకి MA CA రెండు సమానం ఈక్వల్గా ఉండేటప్పుడు మనకి ప్రజ్ఞాలబ్ధి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, 100 మాత్రమే వస్తుంది. సో మనకి ఇది కూడా అడగొచ్చండి, మానసిక వయస్సు అలాగే శారీరక వయస్సు రెండు సమానంగా ఉండేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీరు 100 అని ఈజీగా ఆన్సర్ చేసేయాలండి. సో దీంట్లో మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చాలా ఈజీగా తెలుసుకున్నారు. సో నెక్స్ట్ మోడల్ ఏ విధంగా వస్తుంది, MA అనేది 10 సంవత్సరాలు, IQ అనేది 120 సంవత్సరాలు 120 అయితే CA ఎంత? సో చూసారా, MA అంటే మానసిక వయస్సు ఇచ్చాడండి, అలాగే IQ ఇచ్చాడు, కానీ శారీరక వయస్సుని కనుగొమని చెప్పారు. సో మనము ఎలా వేయాలి, అప్పుడు మనకేంటి సూత్రం ఏంటి, IQ ఈక్వల్స్ టు MA/CA ఇంటూ 100 కదా. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, MA ఇచ్చాడు, IQ ఇచ్చాడు, అంటే IQ ప్లేస్లో 120 వేసాము, అలాగే MA ప్లేస్లో 10 వేసాము, CA అని మనము ఇలాగా ఉంచేసాము, అంటే శారీరక వయస్సుని అలా మనకి కనుగొమని చెప్పాడు. సో ఇంటూ 100, సో 120 ఇంటూ ఈ CA అనేది ఇక్కడికి వస్తే ఇంటూ అవుతుంది కదా. సో మనకి 120 ఇంటూ CA ఈక్వల్స్ టు 10 ఇంటూ 100 అండి, ఓకేనా. సో CA ఈక్వల్స్ టు ఈ 120 అనేది యువతలకు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది కదా. సో 10 ఇంటూ 100 1000/120, 0కి 0 పోతే మనకి 100/12 అవుతుంది. సో 8.3 ఇయర్స్ అవుతుందండి, 8.3 ఇయర్స్ అంటే 8.3 సంవత్సరాలు అవుతుంది, అంటే శారీరక వయస్సు 8.3 సంవత్సరాలు అవుతుంది. సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్ మోడలింగ్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి CA ఈక్వల్స్ టు 10 ఇయర్స్ ఇచ్చారండి, అంటే శారీరక వయస్సు ఇచ్చేశాడు, అలాగే IQ ఈక్వల్స్ టు 120 ఇచ్చాడు, కానీ మానసిక వయస్సుని ఇక్కడ కనుగొమని చెప్పారండి. సో ఇంతకు ముందు క్వశ్చన్లో మనము శారీరక వయస్సును కనుగొన్నాము, ఇప్పుడు క్వశ్చన్లో మనము మానసిక వయస్సును కనుగొవాల్సి వస్తుంది. సో మనకి IQ సూత్రం ఏంటండి, IQ ఈక్వల్స్ టు MA/CA ఇంటూ 100 కదా. సో IQ ప్లేస్లో మనకి ఎంత ఇచ్చారు, 120 ఇచ్చారు, అలాగే మనకి CA ప్లేస్లో ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు, MAని కనుక్కోమన్నారు. సో 120 ఇంటూ 10, ఈ 10 అవతలకు వస్తే ఇంటూ అవుతుంది కదా. సో 120 ఇంటూ 10 ఈక్వల్స్ టు MA ఇంటూ 100. సో MA ఈక్వల్స్ టు 120/10/100 అవుతుంది, ఎందుకంటే ఇక్కడికి వస్తే మనకి ఇది డివైడెడ్ బై అవుతుంది. సో MA ఈక్వల్స్ టు 12 ఇయర్స్ 12 సంవత్సరాలు, ఓకేనా. సో ఇటువంటి మోడల్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏ విధంగా అడుగుతారు, ఇది చాలా జాగ్రత్తగా మీరు చూడాలండి. సో 8 సంవత్సరాల వయస్సు గల ఒక విద్యార్థి 8 సంవత్సరాల వయోపరిమితి గల ప్రజ్ఞామాపనలోని అన్ని అంశాలను సాధించేశాడు, ఓకే. 9వ సంవత్సరం వయోపరిమితి పరీక్షలో 4 అంశాలు సాధించాడు, 10 సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో 3 అంశాలు సాధించాడు, 11 సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో 1 అంశం అండి, ఇది 1 అంశాన్ని సాధించాడు, అలాగే 12 సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో ఏటీ సాధించలేదు. అయినా అతని యొక్క మానసిక వయస్సు ఎంత, ప్రజ్ఞాలబ్ధి ఎంత, ఓకేనా. ఇవంతా కూడా మనకి శారీరక వయస్సు గురించేనండి, ఓకేనా. శారీరక వయస్సు గురించి మాత్రమే ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ శారీరక వయస్సుకు సమానమైన మానసిక పరీక్షను పూర్తి చేశాడు కాబట్టి ఈ శారీరక వయస్సు ప్రకారము మనము మానసిక వయస్సును ఫస్ట్ కనుగోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, విద్యార్థి మొదట 8 సంవత్సరాల శారీరక వయస్సుకు సమానమైనటువంటి మానసిక పరీక్షను పూర్తి చేస్తాడు, కాబట్టి 8 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు కదా, మొత్తం కంప్లీట్ చేశాడు, అంటే 8వ సంవత్సరానికి సంబంధించింది అంతా పూర్తి చేశాడు, కాబట్టి 12 నెలలు ఇంటూ 8 సంవత్సరాలు, సో మనకి 96 నెలలు. అలాగే 9వ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలో 4 అంశాలను మాత్రమే సాధించాడు, ఇంటూ 2 8 నెలలు. ఈ 2 అనేది మీకు ఎందుకు వచ్చిందనేది నేను తర్వాత చెప్తాను. అలాగే 10 సంవత్సరాల పరీక్షలో 3 అంశాలు సాధించాడు, ఇంటూ 2 6 నెలలు. 11 సంవత్సరాల పరీక్షలో 1 అంశాన్ని సాధించాడు, ఇంటూ 2 నెలలు. 12 సంవత్సరాల పరీక్షలో అసలు ఏమీ సాధించలేడు, కాబట్టి 0 ఇంటూ 2 0 అవుతుంది. సో మొత్తం మనం యాడ్ చేస్తే ఇది మనకు వచ్చేది మానసిక వయస్సు అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఇవి ఇచ్చినవన్నీ శారీరక వయస్సుకు సంబంధించినటువంటి అంశాలను ఎన్నెన్ని సాధించాడు అనేది మనం లెక్క కడితే వచ్చేదాన్ని మనము మానసిక వయస్సు అని అంటామని చెప్పుకున్నాం కదా. సో ఈ 2తో ఎందుకు డివైడ్ చేస్తాము అంటే ఇక్కడ మనము కొన్ని
కొన్ని పాయింట్స్ అనేవి గుర్తు చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి ఏంటంటే విద్యార్థులు పూర్తిగా పరీక్ష చేయలేనంత వరకు కూడా మనము పరీక్షలు వాళ్ళకి ఫస్ట్ నిర్వహించవలసి ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ పాయింట్ అండి. ప్రతి 6 నెలలను ఒక వయోపరిమితిగా గణిస్తారు. ఓకేనా, ప్రతి 6 నెలల్ని ఒక వయోపరిమితిగా గణిస్తాము. కాబట్టి సంవత్సరానికి ఎన్నిసార్లు అవుతుందండి? 2 టైమ్స్ అవుతుంది కదా. 6 నెలలకి ఒకసారి మనం తీసుకుంటే సంవత్సరానికి 2 సార్లు అవుతుంది. కాబట్టి ప్రతి అంశానికి 2 నెలలు లేదా 2 మార్కులుగా మనం తీసుకున్నాము. అందుకే మీకు ఇక్కడ చెప్పాను ఏంటి, ప్రతి అంశాన్ని కూడా 2 చేత ఎందుకు గుణించాను అంటే మనకి సంవత్సరానికి 2 అని చెప్పాను కదా, 6 నెలల్ని ఒకదానిగా పరిగణిస్తామని. కాబట్టి సంవత్సరం వచ్చేసరికి 2, కాబట్టి ఇక్కడ నేను 2తో ఇక్కడ గుణించడం జరిగింది. అర్థమైందా? ఇక్కడ 2తో ఎందుకు గుణించాను అంటే సంవత్సరాన్ని మనము 2 భాగాలుగా తీసుకుంటాము, ప్రతి 6 నెలలకి ఒక భాగం క్రింద. కాబట్టి ఈ యొక్క పరీక్షల్లో వాళ్ళు నెగ్గినటువంటి అంశాలను 2 చేత గుణిస్తే వచ్చేటువంటి వాటిని మనము మొత్తం కలిపి వచ్చేదాన్నే మానసిక వయస్సుగా తెలుసుకుంటాము. సో మనకి ఇక్కడ మానసిక వయస్సు అనేది 112 నెలలు అని తెలిసిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాము, శారీరక వయస్సు ఎంత? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు పిల్లడే కదా, కాబట్టి ఇంటూ 12 అంటే 96 నెలలు. ఇక్కడ అన్ని కూడా మనము నెలల్లో తీసుకున్నాము, కాబట్టి శారీరక వయస్సును కూడా మనము నెలలుగా తీసుకుందాము. మానసిక వయస్సుని ఇక్కడ నెలలుగా తీసుకున్నాం కదా, సో శారీరక వయస్సును కూడా మనము నెలలుగా తీసుకుందాము. అంటే 8 × 12 వచ్చేసరికి మనకి 96 నెలలు అవుతుంది. అలాగే మానసిక వయస్సు మనకి ఎంత వచ్చింది? 112 నెలలు వచ్చింది. సో మనకి ఇప్పుడు మానసిక వయస్సు తెలిసిపోయింది, శారీరక వయస్సు తెలిసిపోయింది. సో ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి? IQ = MA/CA × 100 = MA ఎంత? 112. అలాగే CA ఎంత? 96 × 100 = 116.6. ఓకేనా? సో ఇది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? సో మనకి ఇటువంటి క్వశ్చన్స్ని ఈ విధంగా వాళ్ళు నెలల్లో ఇస్తే మనం నెలల్లో కట్టాలి, సంవత్సరాల్లో ఇస్తే సంవత్సరాల్లో కట్టాలి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ప్రతి 6 నెలల్లో ఒక వయోపరిమితిగా గణించాలి. అలాగే పరీక్షలోని ప్రతి అంశానికి కూడా 2 నెలలు లేదా మార్కుల్ని మనము తీసుకొని గుణిస్తేనే వచ్చేవి మనకి ఆన్సర్లో చేయాలి. అలాగే విద్యార్థులను పూర్తిగా పరీక్ష పూర్తి చేయలేనంత వరకు, వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు అయితే వాళ్ళు పరీక్షను పూర్తి చేయలేరు అటువంటి అక్కడ వరకు మనం లెక్కించి మానసిక వయస్సును అనేది మనము లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, మీకు డెఫినెట్లీ ఆన్సర్ అనేది అర్థమవుతుంది. సో మనకి ఈ మోడల్లో కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో నెక్స్ట్ మోడల్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూసుకుందాము. సో 16 సంవత్సరాల పిల్లవాడి ప్రజ్ఞాలబ్ధి 75. అతని మానసిక వయస్సు ఎంత? 16 సంవత్సరాలు అనేది ఏంటండి? శారీరక వయస్సు అంటే CA. ఓకేనా? ప్రజ్ఞాలబ్ధి అంటే IQ. సో CA అండ్ IQ ఇచ్చేసాడు వాడు. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? MA కనుక్కోవాలి. అంటే మానసిక వయస్సు అనేది వాడిది కనుక్కోమని చెప్పారు. సో ఎంత అవుతుంది? ఆప్షన్ 1 8 ఇయర్స్, ఆప్షన్ 2 14 ఇయర్స్, ఆప్షన్ 3 15 ఇయర్స్, ఆప్షన్ 4 12 ఇయర్స్. సో ఒకసారి మీరు లెక్క కట్టి చెప్పండి దీనికి ఆన్సర్ని. కామెంట్ చేయండి ఎంత ఆన్సర్ వచ్చిందనేది. ఓకే, నేనైతే వివరిస్తాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆన్సర్ వచ్చేసరికి 12 ఇయర్స్ అండి. ఈ 12 ఇయర్స్ ఎలా వచ్చింది అనేది మనము చూసుకుందాము. సో ఇది నేను చేసింది యాక్చువల్లీ పేపర్ మీద చేసేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నేను చేస్తే నాకు ఇది మొబైల్లో సరిగా రాయడం అవ్వట్లేదు, మీకు అంతగా అర్థం కాదు, అందుకోసం నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి ఉంచాను. సో MA/CA × 100 = 75. మనకి 75 అంటే ఎంత? IQనే కదా, IQ అనేది మనకి 75 ఇచ్చాడు ఇక్కడ చూసారా. సో అందుకు IQ ప్లస్లో నేను 75 వేసాను. అలాగే MA మనకి కనుక్కోమన్నాడు, CA ఏమిచ్చాడు? 16. ఇక్కడ ఉన్న CA అనేది యువతలకు వస్తే ఇంటూ అవుతుంది కదా, కాబట్టి 16 అనేది నేను ఇంటూలో వేశాను. సో MA = 100 అనేది యువతలకు వస్తే డివైడెడ్ బై అవుతుంది కదా ఇంటూలో ఉన్నది, కాబట్టి 75 × 16/100 = 12 అండి. ఆన్సర్ వచ్చేసరికి 12 ఇయర్స్. ఓకేనా? సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మనము మ్యాక్సిమం ఒక 4 to 5 వరకు మోడల్స్ అనేవి తెలుసుకున్నాం ఎలా మనకు ఇస్తున్నారు అనేది. సో నెక్స్ట్ మనం ఇందులో మనకి మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏ సిఏ సమానమైన ఐక్యూ 100 అవుతుంది. నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడే ఈ పాయింట్ మీకు చెప్పాను, గుర్తుంచుకోండి. ఎంఏ ఈక్వల్స్ టు సిఏ అయితే ఐక్యూ ఈక్వల్స్ టు 100 అవుతుంది, సగటు అవుతుంది. ఓకేనా? అలాగే ఎంఏ కంటే సిఏ ఎక్కువైతే అంటే మానసిక వయస్సు కంటే శారీరక వయస్సు ఎక్కువైతే ఐక్యూ అనేది సగటు కంటే తక్కువ ఉంటుంది. అంతే కదా, తగ్గిపోతుంది. మానసిక వయస్సు అనేది ఎక్కువగా ఉంటే మనకి ఐక్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక వయస్సు అనేది తక్కువగా ఉంటే మనకి ఐక్యూ అనేది సగటు కంటే తక్కువ ఉంటుంది. అలాగే ఎంఏ కంటే సిఏ తక్కువైనా చెప్పాను కదా, మానసిక వయస్సు ఎక్కువయ్యి శారీరక వయస్సు తక్కువైతే ఐక్యూ అనేది సగటు కంటే ఎక్కువ ఉంటుంది. సో ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎంఏ ఈక్వల్స్ టు సిఏ అయితే ఐక్యూ ఈక్వల్స్ టు 100 అవుతుంది, సగటు అవుతుంది. ఎంఏ అనేది సిఏ కంటే, ఓకేనా, ఎంఏ కంటే సిఏ ఎక్కువైనా ఐక్యూ సగటు అనేది తక్కువ ఉంటుంది, సగటు కంటే తక్కువ ఉంటుంది. అలాగే సిఏ కంటే ఎంఏ ఎక్కువైనా, ఓకేనా, ఎంఏ ఎక్కువైనా సగటు కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు రెండు విధాలుగా అడగవచ్చు. ఎంఏ కంటే సిఏ ఎక్కువైతే సగటు కంటే తక్కువ ఉంటుంది ఐక్యూ. అలాగే సిఏ కంటే ఎంఏ ఎక్కువైనా సగటు కంటే తక్కువ ఉంటుంది ఐక్యూ. అలాగే ఎంఏ కంటే సిఏ తక్కువైనా ఐక్యూ సగటు కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే సిఏ కంటే ఎంఏ ఎక్కువైనా మనకి ఐక్యూ సగటు కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పాయింట్స్ మీకు క్వశ్చన్స్ రూపంలో అడిగే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీరు చూసుకోండి, ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఒకసారి మీరు లైవ్ అయిపోయాక మీరు ఎన్నిసార్లు అయినా ఆన్సర్ అనేది చూసుకోవచ్చండి, చూసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్రజ్ఞాలబ్ధి సూత్రం అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అండి, ఐక్యూ కాన్స్టెన్సీ. ఈ ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అని మనం ఎప్పుడు అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి యొక్క 5 సంవత్సరాల విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 120 ఉందనుకోండి. అదే విద్యార్థికి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఐక్యూ అనేది 120 ఉంటే దీన్ని మనము ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అని అంటారు. ఓకేనా? ఇప్పుడు మనము ఎంఏ సిఏ తీసుకున్నాం కదా, ఈ ఎంఏ ప్లేస్లో మానసిక వయస్సు ప్లేస్లో 6 ఉంచి, అలాగే 5 సంవత్సరాల వయసు, శారీరక వయసు 5 సంవత్సరాలు కదా, సో ఉండేటప్పుడు 120 అయ్యిందనుకో, అదే ఆ విద్యార్థి యొక్క 10 సంవత్సరాల వయసులో కూడా సేమ్ ఉందనుకోండి, సో అటువంటప్పుడు మనము ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అని అంటారు. ఓకేనా? ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటే ఒక విద్యార్థికి 5 సంవత్సరాల వయస్సులో ప్రజ్ఞాలబ్ధి 120 అయినప్పుడు 10 సంవత్సరాల వయసులో కూడా ఆ 120నే ప్రజ్ఞాలబ్ధి ఉంటే దాన్ని మనము ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అని అంటాము. సో ఇది మీకు ఈరోజు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ప్రజ్ఞాలబ్ధి యొక్క ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి, మానసిక శారీరక వయస్సులు అంటే ఏంటి, ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి, అలాగే ఈ ప్రజ్ఞాలబ్ధి సూత్రంలో మనకి ఎటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఇవన్నీ కూడా మనము క్లియర్గా తెలుసుకున్నాము. అసలు గుర్తింపు గణన అంటే ఏంటి, ఈ గుర్తింపు అంటే ఏంటి, స్మృతి ప్రక్రియలో 4వ సోపానాన్ని మనము గుర్తింపు అంటామండి. స్మృతి ప్రక్రియలో 4వ సోపానాన్ని మనము గుర్తింపు అంటాము. సో ఈ గుర్తింపు అంటే ఏంటి, గతంలో చూసిన మూర్త అనుభవాలు ఉద్దీపనల సహాయంతో తిరిగి చూసినప్పుడు లేదా విన్నప్పుడు మళ్ళీ మనం వాటిని గుర్తించగలగడమే, త్వరగా గుర్తించగలగడమే దీన్ని గుర్తింపు అంటారు. సాధారణంగా పునఃస్మరణ కంటే గుర్తింపు అనేది చాలా తేలికండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చదువుంటాం కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవడం అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. అయితే ఈ గుర్తింపు గణనకు సూత్రం ఏంటి అంటే, ఒక వ్యక్తి యొక్క గుర్తింపు గణనను ఈ సూత్రం ద్వారా గణిస్తామండి. ఏంటి సూత్రము, గుర్తింపు గణన ఈక్వల్స్ టు మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. ఇదైనా ఒకటేనండి, మొత్తం నుంచి తప్పులు తీసేస్తే వచ్చేది ఏంటండి, ఒప్పులు కదా. సో ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 అన్నా, మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 అన్నా ఒకటేనండి. సో సూత్రం అయితే మనకి గుర్తింపు గణనకు ఇది సూత్రము. సో మనకి క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి టెట్ ఎగ్జామ్లో 150 మార్క్స్కి అంటే 150 ప్రశ్నలకి 120 సమాధాన ప్రశ్నలు చేశాడు. సో 120 మార్క్స్ వాడికి వచ్చాయి. అయితే మనకి గుర్తింపు గణన ఏంటి అని అడిగారండి. మొత్తం ఎంత అండి 150, తప్పులు ఎంత 30, మొత్తం ఒప్పులు ఎన్ని 120. సో మనకి గుర్తింపు గణన యొక్క సూత్రం ఏంటి, ఒప్పులు బై మొత్తము ఇంటూ 100, అంతే కదా, ఒప్పులు బై మొత్తము ఇంటూ 100, లేదా
మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. సో ఈ సూత్రం ప్రకారము 150 మైనస్ 30 బై 150 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 120 బై 150 ఇంటూ 100 వేసుకున్నాం. సో 3 4 జా 12, 3 5 జా 15 క్యాన్సిల్ అయిపోతాయి. 5 20 జా 100 క్యాన్సిల్ అయిపోతుంది. 4 20 జా 80% అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం. ఒక 15 ప్రశ్నలకు 12 సరైన సమాధానాలు ఇస్తే 3 తప్పులు ఇచ్చాడు. సో సూత్రం ఏంటండి? ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 కదా. సో ఒప్పులు ఎన్ని ఇచ్చాడు? 12 ఇచ్చాడు. మొత్తం ఎంత? 15. 12 బై 15 ఇంటూ 100. 3 5ల 3 4ల 5 20ల. సో 4 ఇంటూ 20 ఈక్వల్స్ టు 80%. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చూసుకుంటాము? పొదుపు గణన సూత్రం అండి. సో పొదుపు గణన అంటే ఏంటి? ఈ పొదుపు గణనకు సూత్రం ఏంటి మనము ఒకసారి తెలుసుకుందాము. స్మృతి ప్రక్రియలో 5వ సోపానాన్ని మనము పునరభ్యసనము లేదా పొదుపు గణనకు మనము వాడతామండి. ఈ స్మృతి ప్రక్రియలో ఈ పొదుపు పద్ధతి అనేది పునరభ్యసన కాలము ఇంతకు ముందు అభ్యసించడానికి పట్టిన కాలం కంటే మనకి తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మనము పొదుపు పద్ధతి అని కూడా అంటాము. సో దీనికి మనము ఏ సూత్రాన్ని వాడుతాము? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఏంటండి? ఒకసారి సూత్రం మరొకసారి చూసుకోండి. పొదుపు గణనకు సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది మనకి పొదుపు గణన యొక్క సూత్రం అండి. సో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒక బిఎడ్ లేదా డిఎడ్ ఛాత్రోపాధ్యాయుడు మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకంలోని అంశాలను బిఎడ్ లేదా డిఎడ్ పబ్లిక్ పరీక్షలుగా అభ్యసించడానికి 60 గంటల సమయం పట్టింది. 2 సంవత్సరాల అనంతరం డిఎస్సి పరీక్షల మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలను పునరభ్యసించడానికి 45 గంటలు పట్టింది. అతని పొదుపు గణన ఎంత? సో మనకి ఇక్కడ ఇది సూత్రం ఏంటండి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 కదా. సో మొదటిసారి అభ్యసించడానికి పట్టిన సమయం ఎంత? 60 గంటలు ఇక్కడ ఇచ్చారు. సో చూసారా, 60 గంటలు. అలాగే పునరభ్యసనానికి అంటే మళ్ళీ చదవడానికి పట్టిన సమయం 45 గంటల్లోనే వాడు నేర్చుకున్నాడు. అయితే సూత్రం ఏంటి? అసలు ప్రయత్నాలు. అసలు ప్రయత్నాలు అంటే ఎంత? 60 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు రెండోసారి ఎంతలో నేర్చుకున్నాడు? 45 గంటల్లోనే నేర్చుకున్నాడు బై అసలు ప్రయత్నాలు అంటే ఎంత? 60 ఇంటూ 100 అండి. సో మనకి ఈ 60 మైనస్ 45 బై 60 ఇంటూ 100ని 15 బై 60 ఇంటూ 100గా రాసుకుంటాము. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో 15 10 150 బై 6 20% అనేది మనకి 25% అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనము లెక్కలు అనేవి చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. సో ఇంకో క్వశ్చన్ మనం చూసుకుందాం. ఒక పద్యాన్ని 10 సార్లు చదివి నేర్చుకున్న నెల రోజుల తర్వాత అదే పద్యాన్ని 5 సార్లు చదివితే గుర్తుంది. అయితే పొదుపు గణన ఎంత? ఫస్ట్ టైము ఒక విద్యార్థి 10 సార్లు చదివి నేర్చుకున్నాడు. అదే ఒక నెల రోజుల తర్వాత అదే విద్యార్థి అదే పద్యాన్ని 5 సార్లు చదివితే గుర్తొచ్చేసింది. సో పొదుపు గణన ఎంత? సో సూత్రం ఏంటి? అసలు ప్రయత్నాలు అంటే 10 పునరభ్యసన ప్రయత్నాలు 5 బై అసలు ప్రయత్నాలు అంటే 10. మనం 10 10ల 100 10 మైనస్ 5 ఇంటూ 10 ఈక్వల్స్ టు 50%. ఆన్సర్ 50% వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. అలాగే ప్రజ్ఞా లబ్ధి గురించి ఆల్రెడీ చేసేసాను. సైకాలజీ క్లాసెస్ మాక్సిమం కంప్లీట్ చేసేసానండి. అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సికి మాక్సిమం కంప్లీట్ చేసేస్తున్నాను. సో మీరు ఒకసారి చూసుకోవడం మాత్రమే లేట్. ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లు అనేవి నేను సెపరేట్గా ఉంచాను. సో ప్లేలిస్టులు చూసుకొని మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధిస్తారు ఫ్రెండ్స్. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.